హైట్ వచ్చేసి 239.5 ఫీట్. అలాగే ఈ గోపురం టోటల్ గా 13 ఫ్లోర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ లో ఉన్న 21 గోపురాలు ఒక్కొక్క గోపురం ఒక్కొక్క హైట్ లో ఉంటుంది. టైం మార్నింగ్ 7 అయింది, అందుకే ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ కాలేదు. ఈ గోపురం ముందర ఒక చిన్న మండపం ఉండటం వల్ల గోపురం మొత్తం వ్యూని కవర్ చేయడం కుదరదు. నేనైతే అన్ని యాంగిల్స్ లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు హోటల్ ఎట్ సైడ్ తీసుకున్నా సరే ఈ గోపురం నుండి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే చాలా మంది టెంపుల్ దగ్గరలో వెహికల్ పార్క్ చేసి డైరెక్ట్ గా దర్శనానికి వెళ్తుంటారు. వాళ్ళు ఈ గోపురాన్ని చూడడం మిస్ అవుతారు. ఇంత దూరం వచ్చి ఇండియాలోని ఎత్తైన గోపురాన్ని చూడడం మిస్ కాకండి. అలాగే చాలా మంది టూరిస్ట్ బస్సుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఈ గోపురాన్ని చూడడం మిస్ అవుతుంటారు. మీరు కొంత టైం తీసుకొనైనా సరే ఇక్కడికి వచ్చి ఈ గోపురాన్ని ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. ఫస్ట్ ఫ్లోర్ లో మీరు చాలా పెద్ద విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు. ఈ గోపురంలో అన్ని ఫ్లోర్స్ సిమిలర్ డిజైన్ తోనే ఉన్నాయి. అలాగే ఈ గోపురం పైన ఎక్కువ శిల్పాలు అయితే లేవు. ఇదే ఎంట్రన్స్, చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. ఇదే ఇండియాలోని అతిపెద్ద రాజు గోపురం. ఈ గోపురం లోపల పిల్లర్స్ ను ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి 40 ఫీట్ పైనే ఉంటాయి. మొత్తం పిల్లర్ ని సింగిల్ స్టోన్ తోనే మలిచారు. ఈ గోపురాన్ని ఫస్ట్ విజయనగర రాజైన అచ్యుతదేవరాయ 1500వ సంవత్సరంలో స్టార్ట్ చేశాడంట. కానీ తన మరణాంతరం దీని కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. తర్వాత 1987 లో దీన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ ఉన్న అన్ని పిల్లర్స్ పైన కొన్ని శిల్పాలని మీరు చూడొచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. తమిళనాడు టెంపుల్స్ లో చాలా గోపురాలు పెద్దగా ఉంటాయి, కానీ ఇది మాత్రం అన్నింటికన్నా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ గోపురం అన్ని గోపురాల కంటే పెద్దది. అలాగే లోపల శిల్పాలు కూడా అన్ని గోపురాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ శ్రీరంగం టౌన్ ఒక ఐలాండ్ లాగా కావేరీ నది మధ్యలో ఉంటుంది. శ్రీరంగంలో హోటల్స్ చాలా తక్కువగా ఉంటాయి.